మనలో చాలామంది ఏమంటారంటే నేను జిమ్ పోయి వర్కౌట్ చేయలేను, ఈ వాకింగ్ అవన్నీ చేయలేను నేను, కానీ డైట్ చేస్తా నేను, ఏం చేయండి నువ్వు చెప్పు, డైట్ చేసి నేను వెయిట్ లాస్ అవుతా, ఫిట్ అవుతా నేను అని చెప్తారు. ఎందుకంటే వర్కౌట్ అనేది చాలా కష్టము, వాకింగ్ అంటే ఇప్పుడు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి, డైట్ అయితే ఈజీగా చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వర్కౌట్ వాకింగ్ కంటే డైట్ చేయడమే చాలా కష్టం. నువ్వు వర్కౌట్ ఎంతసేపు చేస్తావు? మహా అంటే 45 minutes, 1 hour మ్యాక్సిమం. కానీ డైట్ అంటే నువ్వు మిగిలిన 23 hours చేయాలి. నువ్వు ఆలోచించుకో, గంట సేపు వర్కౌట్ చేస్తావా, లేకపోతే బయటికి వచ్చిన తర్వాత నీ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటావా? ఫుడ్ అంటే అన్నీ వస్తాయి, మళ్ళీ నువ్వు బయటికి పోవాలి, ఫ్రెండ్స్తో పార్టీకి పోవాలి, ఫ్యామిలీతో బయటికి పోవాలి, నీకేమైనా తినాలనిపిస్తే నీ క్రేవింగ్స్ వస్తాయి, ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఉండాలి. నువ్వు అక్కడ గంట సేపు చెమటలు రాగానే అది కష్టం అనుకుంటాను, ఇక్కడ నేను కూర్చొని తింటాను కదా హాయిగా, ఇది ఈజీ అనుకుంటాను. కానీ బాడీని కంట్రోల్ చేసే కంటే నోరుని కంట్రోల్ చేసే చాలా కష్టం. జిమ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఏది కష్టం ఏది ఈజీ అని చెప్పి. సో ఇది కష్టము ఇది ఈజీ అని లెక్కలు వేసుకొని బంద్ చేసి స్టార్ట్ చేయి. వన్స్ నీకు అలవాటు అయిన తర్వాత అన్నీ ఈజీ అనిపిస్తాయి. అంతే, రేపు కలుద్దాం. బాయ్.